హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు నేను పసుపు, అల్లం, మామిడి అల్లం, నార్మల్ అల్లం ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండ్కి వచ్చేసాము. 2 రోజుల్లో నూతన సంవత్సరం జరుపుకోబోతున్నాము. సో ఇది కరెక్ట్ టైము. మనము లాస్ట్ టైం ఏప్రిల్లో పెట్టిన ఈ దుంపలు నాటుకొని తొలకర్లకి మొలకలెత్తి ఎన్ని రోజులు పట్టిందనమాట. బాగా పంట రెడీ అవటానికి మనకి 8 నుంచి 9 నెలలు ఖచ్చితంగా పడుతుంది. కావాలంటే ఇంకా కొన్ని రోజులు భూమిలో ఉంచి అప్పుడప్పుడు ఒక తడి ఇస్తూ ఉండొచ్చు. కానీ నేను తీసేస్తున్నాను. బాగా తయారైనాయి, బాగా పెద్దగా ఊరినాయి. ఊరటమే కాదు, ఇప్పుడు మనం ఇవి తీసేస్తే మళ్ళీ ఈ ప్లేస్లో సమ్మర్కి అవసరమైన కూరగాయ మొక్కలు నాటుకోవచ్చు. అందుకని నేలలో ఉన్నాయి, అలాగే కుండీలలో కూడా ఉన్నాయి. మనకి ఈ దుంపలు నేలలో ఉన్నా కుండీలో ఉన్నా మనకి అంత పంట వస్తుంది. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో చేసిందనమాట. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతి, సంప్రదాయ పద్ధతి అని ఎందుకు అంటున్నానంటే మాకు అన్ని పెద్ద మొక్కలు ఉంటాయి. ఈ ఆకులన్నీ రాలుతాయి. రాలిన ఆకులన్నీ కూడా చివికిపోయి భూమిలో కలిసిపోతాయి. అది కాకుండా ఆవు పేడ, వర్మి కంపోస్ట్ ఎక్కువగా వాడుతుంటాము. కెమికల్ అనేది అసలు వాడమన్నమాట. అందుకని ఇంత హెల్తీగా తయారవుతాయి. ప్రతి సంవత్సరము మనము ఇదే సాంప్రదాయ పద్ధతిలో చేస్తూ ఉన్నట్లయితే నేల గుల్లబారి చక్కగా మెత్తగా ఉంటుంది, పంట బాగా వస్తుంది. మొదటిసారి ఈ సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు అంత పంట రాకపోవచ్చు, కానీ మనం కొన్ని సంవత్సరాల తరబడి చేసేటప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే మన పెరటి తోట కావచ్చు, మిద్దె తోట కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము ఆరుగాలం కష్టపడే పనిచేసే రైతులకి ఏమాత్రం తీసిపోము. మనం కూడా అంత పంట తీసుకుంటాం అన్నమాట. నాకైతే ఈ మామిడల్లం కావచ్చు, పసుపు ముఖ్యంగా సంవత్సరానికి సరిపడా ఇంట్లోనే పండించుకుంటూ ఉంటాను. సో మామిడల్లం అయితే మనం పచ్చళ్ళు చేసుకుంటాం కదా, ఇంట్లో వాడుకున్నంత వాడుకొని తెలిసిన వాళ్ళు అడిగితే కాస్త ఇస్తూ ఉంటాను అనమాట. ఇదొక సరదా. సరదా కంటే కూడా చాలా ముఖ్యమైన సంతోషాన్ని కలిగించే విషయాల్లో ఇది కూడా ఒకటి. పసుపు మాత్రం మ్యాక్సిమం నేనే వండి ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటాను. సో ఒక వ్యాపకం కంటే కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం. చాలా అంటే చాలా ముఖ్యం. ఈ పసుపు తోటలోనూ అల్లం తోటలోనూ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన మన రాపిడి తగిలి ఒక రకమైన సువాసన అనేది వస్తుంది. ఆ వాసన మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పసుపుని తీసుకోవటమే కాదు, ఇది కూడా చాలా మంచిదన్నమాట. అయితే ఎంత బాగా ఉన్నాయి ఏంటి అనేది ముందు మీకు దుంపలు చూపిస్తాను, తర్వాత హార్వెస్ట్ చేసి కూడా చూపిస్తాను. ముందైతే దుంపలు ఎలా ఉన్నాయో చూద్దరు. కానీ అల్లము మరియు పసుపు ఎంత హెల్తీగా తయారైనాయో. యాక్చువల్గా నేను ఒక 5 మీటర్స్ స్క్వేర్లో వేస్తూ ఉంటాను. 5 మీటర్స్కి స్క్వేర్లోనే కాదు, ఈ ఫెన్సింగ్ అంచులంబట కూడా వేస్తాను అనమాట. దానివల్ల పంట ఎక్కువ వస్తుంది. ఈ ఫెన్సింగ్ అంచులంబట మనకి వేరే మొక్కలు రావు. వేరే మొక్కలు రాని దగ్గర చెట్ల నీడల్లోనూ ఈ దుంపజాతి మొక్కలు బాగా వస్తాయి. ఆ దుంపజాతి మొక్కల్లో ముఖ్యంగా మనకి కూరల్లో వేసుకునే అల్లము, మన మామిడల్లము, నల్ల పసుపు, మామూలు పసుపు, ఇవన్నీ కూడా ఇవన్నీ కాకుండా చామగడ్డలు, కంద, తీగ పెండలం ఇవన్నీ కూడా మనకి నీడలో వస్తాయి. సో ఇలాంటివన్నీ నేను నీడలో, చెట్ల నీడలో పెంచుతాను. పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ పెద్ద చెట్ల నీడలో అంతా ఈ దుంపజాతి మొక్కలు పెంచుతాను. ఈ దుంపజాతి మొక్కలు ఇప్పుడు డిసెంబర్లో తీసేసినాక ఇప్పుడు మనకి సమ్మర్ పెరుగుతుంది కదా, చెట్ల కింద కూడా ఎండబడుతుంది అనమాట. సో అప్పుడు కూరగాయ మొక్కలు నాటడం జరుగుతుంది. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ తీసేసి ఈ ప్లేస్ ఖాళీ చేసి మళ్ళా తవ్వుకొని రెడీ చేసుకొని ఇందులో ఆకుకూరలు, కూరగాయలు వేద్దామని చెప్పి ముఖ్య ఉద్దేశం. సో ఈరోజైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను పసుపు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే, ఇక్కడ కొంచెం కదిలించి చూద్దాము. కదిలించి చూస్తే మనకి దుంపలు ఎంత బాగా ఊరయ్యాయి అనేది తెలుస్తుంది. చెప్పాను కదా, మన రైతులకి ఎంత మాత్రం తీసిపోము, అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా పండిస్తాం. పాపం వాళ్ళు అనుకోండి లార్జ్ స్కేల్లో చేస్తారు, కష్ట నష్టాలు చాలా ఎక్కువ. మనం స్మాల్ స్కేల్లో చేస్తాం కదా, చేసిన కొంచెం కూడా మనకి ఎంత ఫలితాన్ని ఇస్తుంది. చూసారు కదా ఎంత బాగా రెడీ అయినాయో. ఇవి మామిడల్లం దుంపలు. నేలలోనే కాదు, మనకి కుండీల్లో కూడా ఇలాగే వస్తుంది. మనం మెల్లగా తవ్వి తీద్దాం.
ఇది తవ్వి చూసినప్పుడు మనకి చాలా పెద్ద హస్తాలు వస్తాయి. హస్తాలు అంటే ఇలా మనకి అరటిగెలలో లాగా ఉంటాయి అన్నమాట. ఇదైతే తవ్వి చూద్దాం. ఇది తవ్వి తీసే ముందు మనం పసుపు కండిషన్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మొక్కలు, మనకి పసుపు మొక్కలు. చూడండి దుంపలు ఎంత బాగా ఊరి కనిపిస్తున్నాయో. ఇది కూడా తవ్వి చూసి చూద్దాం. చాలా బలమైన దుంపలు తయారవుతాయి. ఇలా ఈ పసుపు మొక్కలు ఉన్న దగ్గర మనం నడుస్తూ ఉంటే చక్కని సువాసన ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందంటే, మనకున్న చిన్న చిన్న తలనొప్పులు ఇవన్నీ కూడా ఈ వాసనకి తగ్గినట్లుగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం పీకి చూద్దాం. ఓకే, చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇప్పుడు ఇవన్నీ తవ్వి తీద్దాం. ఓకే, పీకి అన్ని టబ్లో పెట్టాను. ఒక్కొక్క అచ్చు ఎంత ఉందో చూద్దరు కానీ. ఈ అచ్చు చూడండి, ఇది మామిడి అల్లం. దుంపలు చూడండి ఎంత బలంగా ఊరినాయో. ఈ మట్టి అంతా కడగాలి. సో ఇవి ఇలా హారిజాంటల్గా పెరుగుతాయి, ఇలా నిలువుగా పెరగవు. అందుకని చెప్పి వెడల్పైన టబ్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ చక్కగా పెంచుకోవచ్చు. ఒక 20 అంగుళాలు 30 అంగుళాల పొడవు ఉన్న టబ్ కానీ గ్రో బ్యాగ్లో కానీ మంచి బలం ఇచ్చుకుంటూ పెంచచ్చు. ఇంత బాగా వస్తుంది. చూసారు కదా, ఇది మామిడల్లం కొమ్ములు కొమ్ములుగా ఇలా వస్తుందన్నమాట. పచ్చళ్ళ సీజన్ కదా, చాలామంది మామిడల్లంతో పచ్చడి చేసుకుంటారు. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మామిడికాయ వాసనతో ఉంటుంది. అందుకనే దీన్ని సెంటెడ్ జింజర్ లేదా మామిడల్లం అంటాం. మామిడికాయ వాసన, పచ్చి మామిడికాయ వాసనతో ఉంటుంది. ఓకే, అలాగే ఈ పసుపు చూడండి, ఇలా దుంపలు ఎంత బాగా కింద వరకు. నేను మట్టితో సహా ఎందుకు చూపిస్తున్నానంటే మీ అందరికీ తెలియాలి ఇంత మంచి పంట మనం తీసుకోగలమా అని. ఇలా చూసారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇది కూడా అంతే, మనం మామిడల్లం పెంచుకున్నట్టు ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి. ఇలా హస్తాలు హస్తాలుగా పెరుగుతాయి, అడ్డంగా పెరుగుతాయి. కాబట్టి మనం చక్కగా గ్రో బ్యాగుల్లోనూ సంచుల్లోనూ కూడా పెంచుకోవచ్చు. ఓకే, సో ఇదేం అసాధ్యం కాదు ఇంత పంట తీసుకోవటం. కొంచెం శ్రద్ధ, ఓపిక ఈ రెండూ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండి టైం క్రియేట్ చేసుకొని పెంచుకోగలిగితే నీడలో పెరిగే మొక్కలు అన్నమాట ఇవన్నీ. చక్కటి కాపు తీసుకోవచ్చు, సంవత్సరం మొత్తం హ్యాపీగా తినగలుగుతాం. సో ఇప్పుడు చెప్పండి, మన రైతులకి ఏం తక్కువ? ఇంత పంట మనం తీసుకోగలుగుతున్నామంటే సేంద్రియ పద్ధతిలో, అది కూడా సేంద్రియ పద్ధతిలో ఇంత పంట తీసుకోగలుగుతున్నామంటే మరి దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఊరికిలే భూమిలో పెట్టి వదిలేస్తే పండవు కదా. మనం కూడా రైతులకి ఏం తగ్గం, అంత శ్రమ పడతాం. ఓకే, సో ఇదొక మనకి ఇన్స్పిరేషన్. నేనేదో సాధించేశాను అని చెప్పడం కాదు, ఇక్కడ ఏజ్తో ప్రసక్తి లేదు, ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఇది ఈ పంట తీసుకోగలిగినప్పుడు వచ్చే ఆనందం మనకంతా ఇంత కాదు, 10 మందికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి వీడియో చేయటం. ఓకే, ఇది ఈరోజు మన హార్వెస్ట్. పసుపు, మామిడల్లం, కూరల్లో వేసుకున్న అల్లం కూడా తీసాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించా కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా చూపించట్లేదు. ఓకే, థ్యాంక్. ఇప్పుడు చూడండి ఎంత అల్లము, ఎంత పసుపు హార్వెస్ట్ చేసామో. దీంతోపాటు కూర అల్లం కూడా హార్వెస్ట్ చేసాము. ఒకవైపు చిన్న మడిలో హార్వెస్ట్ చేసిందే ఇంత వచ్చింది. మిగతాదంతా కూడా హార్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో ఊహించండి. ఈ ప్రాసెస్ ఇప్పుడు అయిపోలేదు, ఇదంతా కాస్త ఆరనిచ్చినాక ఈ మట్టంతా రాలిపోవాలి. మట్టంతా రాలిపోయినాక వీటిని బాగా కడిగి ఎండబెట్టాలి. ఎండబెట్టి ఎస్పెషల్లీ పసుపు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న పసుపులో ఈ కర్కుమిన్ అనేది
కొంత మనకి వంట పసుపు అంటాం కదా, ఆ వంట పసుపు మనకి ఆరోగ్యానికి ఉపయోగంగా ఉంటుంది. వండకుండా డైరెక్ట్గా ఈ పసుపు ఎప్పుడు వాడకూడదు, వండుకోవాలి. వండటం అంటే ఏంటంటే నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. ఈ పొలాలలో అయితే పేడ వేసి ఉడకబెడతారు. అదే ఇళ్ళ దగ్గర ఉడకబెట్టుకున్నప్పుడు మనం మామూలుగా నీళ్లు పోసి ఉడకబెట్టుకోవచ్చు. జాగ్రత్తగా వాటిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టి మళ్ళీ ఆరబెట్టాలి. ఆరబెట్టినాక అప్పుడు వాటిని పగలగొట్టి పసుపు పట్టించుకోవాలి. పూర్వం అయితే రోళ్ళు రోకళ్ళల్లో కొట్టుకునే వాళ్ళ ఇళ్ళల్లో వస్త్రతారకం పట్టేవాళ్ళు. ఇప్పుడైతే కొట్టేవాళ్ళు లేరు, రోళ్ళు లేవు, రోకళ్ళు లేవు. అందుకని తప్పనిసరిగా మరక తీసుకెళ్లాల్సి వస్తుంది. సో మొత్తానికి ఇది మన హార్వెస్ట్ ఈరోజు. ఉడకబెట్టినప్పుడు ట్రై చేస్తాను వీడియో చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్. కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.